నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్ ఓటు బ్యాంకుని ఎలా బద్దలు కొట్టాలా అని కూటమి నాయకులు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ప్రతి ప్రయత్నానికి ఎక్కడో ఒక చోట అవాంతరం కలుగుతూ వస్తుంది. సరే, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎలాగూ జగన్ వెనకాల ఒక 15,000 మంది కాలకే సైన్యం ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది, పోలీసులు చెప్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి 15,000 మంది గుంపుని పోగేసుకొని మధ్యయుగాల్లో లాగా విధ్వంసం సృష్టించుకుంటూ వెళ్తున్నారనేది ఆయన మీద ఉన్న అభియోగం కూటమి పక్షాలు చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది, పోలీసులు చేస్తుంది. యథాశక్తి ఆయన మీద కేసులు పెట్టడం, ఆ కేసుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసి బాహ్య ప్రపంచానికి చూసారా జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆయన ఆటవిక విధానాలు ఇలాగే ఉంటాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ తగువులు ఉంటాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు ఉంటాయి, లేకపోతే చావులు ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి మీద కూటమికున్న అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని జనాభిప్రాయంగా జనాలకి చెప్పి నమ్మించే ప్రయత్నం చాలా బలంగానే నడుస్తుంది. దానికి తోడు ఈయన వెంబడి నడిచే వాళ్ళు చేసే చేష్టలు కూడా అలాగనే ఉంటున్నాయి. అంటే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోవటం, అలాగే ఏది పడితే అది చేయటం, మాట్లాడటం, ఇలాంటివి చాలా సందర్భాల్లో వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. రాళ్ళు ఎసరటం, పరస్పరం తలలు పగలగొట్టుకోవటం, అదే ఒక ఉద్యమంలాగా మనం ప్రకాశం జిల్లా పొదిల్లో చూసాం. అక్కడికి వేసేయింది. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెనపల్లి దగ్గర మొన్న నాగమల్లేశ్వరరావు అనే ఆయన పార్టీ కార్యకర్త విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళే దోవలో ఇద్దరు చనిపోవటం, ఆయన ఒకరు కారు కింద పడి ఇంకొకళ్ళు ఇంకో రూపంలో చనిపోవటం, ఇవన్నీ వివాదాలు అయినాయి. నల్లపాడు మిర్చి యార్డ్ దగ్గర మొదలెడితే మిర్చి యార్డ్లో కూడా ఆ రోజు జరిగిన విధ్వంసానికి గొడవకి సంబంధించి ఈయన మీద కేసు. తర్వాత అక్కడి నుంచి అనంతపురం జిల్లా రాప్తాడు, హెలికాప్టరు అద్దాలు పగలగొట్టే ఒక సుశిక్షితులైన కార్యకర్తలు అని ఈయన భావిస్తారు. వాళ్ళేమో కాలకేసి అని అంటారు అవతల వాళ్ళు పద్దలు కొట్టడం, అదో కేసు. అట్నుంచి ప్రకాశం జిల్లా పొదిలి, డాట్స్ని అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే పొదిల్లో పొగాకు రైతుల పరామర్శ, చాలా బేళ్లన్నీ వీళ్ళ పాదాల కింద పడి ధ్వంసమైనాయి. మరి పరామర్శకు వెళ్ళాలా, పంట ధ్వంసం చేయడానికి వెళ్ళారో తెలియదు, అదొక కేసు. అక్కడ పరస్పరం రాళ్ళు రువ్వుకోవటం, తలలు పగలగొట్టుకోవటం. అక్కడి నుంచి సత్తెనపల్లి దగ్గర ఆ గ్రామంలో నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ. వీళ్ళు చేసే అభియోగం ఏంటంటే, కూటమి పక్షాలు చేసే అభియోగం ఏంటంటే, బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు. ఆయన తన వెంబడి ఈ గంజాయి బ్యాచ్ని పోగేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 15,000 మంది గంజాయి బ్యాచ్ని ఒకే దగ్గరికి చేర్చి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు అనేది, అది చాలా ఆర్గనైజ్డ్. ఆ విషయంలో ఈయన ఆరితేరిన వాడనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు ఒక్కోసారి నిశ్చేష్టులు అవుతుంటారు, విస్తుపోతుంటారు, ఆశ్చర్యపోతుంటారు, విస్మయం కూడా వ్యక్తం చేస్తుంటారు. డీజీపీ గారు ఇంతలో నివేదిక కూడా సీఎం గారికి అందజేశారు. మొన్నటికి మొన్న సీఎం గారు కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏం చెప్పారు, ఇలా జగన్మోహన్ రెడ్డి అనే భూతం గురించి మీరు మర్చిపోండి, ఆ భూతం ఇంకా రాకుండా నేను ఒక సీసాలో వేసి బంధించేసి అలా నేలమాడిగిలో పాతి పెట్టేశాను, ఆ సీసా బిరడ ఎవరు తీయలేరు. సో పారిశ్రామికవేత్తలు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు హాయిగా జారగలబడి చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటించి ఖచ్చితంగా మేము ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా తీసుకొచ్చేస్తాం అండ్ చాలా భారీ స్థాయిలో పరిశ్రమలు ఇక్కడ పెట్టబోతున్నాను. అందులో భాగమే కాగ్నిజెంట్లో మనం చూసాం 23 ఎకరాలు 99 పైసలకే ఎకరం, చాలా కారు చౌకగా ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రభుత్వం క్యాబినెట్లో కూడా ఆ నిర్ణయానికి సంబంధించిన చర్చ నడిచింది. సరిగ్గా ఆ చర్చ జరిగే సమయానికి పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడం వల్ల మరి ఆయన కన్సెంట్ దానికి ఉందా లేదా అనేది ఇంకా దాని మీద క్లారిటీ లేదంటే జనసేనకి ఆ కన్సెంట్. గుడికన్ను మూసినా తెరిచినా ఒకటైనా ఒక సామెత. బీజేపీ వాళ్ళు దాని మీద కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద వచ్చే నష్టం ఏం లేదు కూటమి ప్రభుత్వం. వాళ్ళకు ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళలో వాయిస్ గట్టిగా వినిపించగలిగిన ఆయన ఒక ఆయనకి మంత్రి పదవి ఇచ్చేసి ఆయన కూర్చోబెట్టారు సత్యకుమార్ గారికి. ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. ఈ రోజు విషయానికి వచ్చేస్తే సింగయ్య మృతి కేసు. అంటే ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎందుకు రావాల్సి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడి సింగయ్య గారు అనే వారి సొంత కార్యకర్త మృతి చెందారని హోంమంత్రి అనిత గారు కూడా విపరీతంగా ఆవేదన చెంది, ఆవిడ ఒక దళితుడు కారు కింద పడినా మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారే, మీ దుర్మార్గ వైఖరి ఏంటి అని చెప్పేసి ఆవిడ నిలదీశారు. దాని మీద మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు పెట్టారు కదా మరి పోలీసులు, క్వాష్ పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టు విచారణ వాయిదా వేసింది ఈరోజు. ఎందుకు? ఈ కేసులో జగన్తో పాటు ఇంకా కేసు నమోదైన వైసీపీ నేతలపైన కూడా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. ఈ కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిణామం. ఇదేంటిది, ఇంతలా క్రైమ్కి పాల్పడ్డ
ఆయన మీద అలా ఉపేక్షించి వదిలేస్తే రేపొద్దున ఇంకా ఎలాంటి విధ్వంసాలకు పాల్పడతాడని ఆల్రెడీ కూటమి పార్టీలు ప్రచారం చాలా బలంగా తీసుకెళ్ళాయి. జనాలు కూడా కన్విన్స్ అవుతున్నారు వాళ్ళు చెప్పేదానికి. హైకోర్టులో విచారణ తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈ కేసులో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోందనేది సరే న్యాయశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నమాట. క్వాష్ పిటిషన్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే సింగయ్య మృతి కేసులో నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేర్చారు. A1 వాళ్ళ డ్రైవర్ రమణారెడ్డి, A3 వచ్చేప్పటికి ఆయన PA నాగార్జున రెడ్డి, A4 సుబ్బారెడ్డి గారు ఆయన ప్రస్తుత ఎంపీ, A5-6 మాజీ మంత్రులు పేర్ని అంబటి రాంబాబు గారు అండ్ విడుదల రజనీ గారు వాళ్ళని పెట్టారు. తర్వాత తమ మీద నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని చెప్పేసి ఈయన హైకోర్టుకి వెళ్ళారు. తొలుత గురువారం ఇది విచారణకు వచ్చినప్పుడు అప్పుడు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏంటంటే ఆ రోజు అప్పుడే గురువారం నాడు ఏం మాట్లాడారు, మొదటిసారి విచారణకు వచ్చాయని తనతో పాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా వాదనలు వినిపిస్తారని, కేసు డైరీ ఇతర వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని చెప్పారు. సరే ఎక్స్క్యూజ్ అడుగుతారు కదా అప్పటికప్పుడు, అంటే పాపం ఇవన్నీ సమకూర్చుకోవాలన్నా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన వ్యవహారం, అన్నీ ఒకే దగ్గరికి చేర్చి తీసుకురావాలంటే అంత షార్ట్ స్పాన్లో కుదరదు కాబట్టి టైం అడిగారు. అడుగుతూ సరే అని ఈ వ్యాజ్యాల మీద సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని చెప్పేసి కోరారు. సరే పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు ఇంకొక 2-3 న్యాయవాదులు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వాళ్ళు పిటిషన్ల తరఫున మాట్లాడుతూ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అసలు పిటిషన్లకు వర్తించవు, అందులో దీన్ని క్వాష్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తూ వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నారు కాబట్టి, అడ్వకేట్ జనరల్ గారు సమయం కోరుతున్నారు కాబట్టి అరెస్టు నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరారు. అయితే తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదని కూడా అన్నారు. అప్పుడు ఏజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి గారు ఏం చెప్పారంటే క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్ట్ నుంచి రక్షణ కోరలేరని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషన్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకొని ఉండాల్సిందని చెప్పేసి ఒక హితవాక్యం కూడా పలికారు. కానీ హైకోర్టు ఏం చేసిందంటే డైరెక్షన్ ఇచ్చింది పోలీసులకి, ఇది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేసులో ఉన్న ఇతర నాయకుల మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోమాకండి, తొందరపాటు చర్యలు తీసుకోమాకండి అని చెప్పేసి న్యాయస్థానం డైరెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది కూటమి పార్టీలకి కొంచెం అర్థం కాని వ్యవహారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసానికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉంటుందా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహుశా దాని మీద కూటమి పార్టీలు ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.